ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ నేమ్ వచ్చేసి 'ద స్ట్రేంజర్స్ చాప్టర్ 1'. ఈ మూవీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. అంతకుముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. మూవీ స్టార్టింగ్‌లో ఫారెస్ట్‌నైతే చూపిస్తారు. ఫారెస్ట్‌లో ఒకతనైతే పరిగెత్తుతూ ఉంటాడనమాట. సో, పరిగెత్తున్నప్పుడు అతని వెంట ఎవరో తరుముతున్నట్లయితే ఉంటుంది. సో, కొంచెం సేపు ఉన్న తర్వాత అతను పరిగెత్తిన తర్వాత మాస్క్ మ్యాన్ ఒక అతనుంటాడు. సో, అతనొచ్చేసి అతనైతే ఘోరంగా చంపేసి అయితే వెళ్ళిపోతాడనమాట. సో, వెళ్ళిపోయినాక ఇంతటితో మన సినిమా అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇప్పుడే మన హీరో, హీరోయిన్ అయితే చూపిస్తారు. హీరోయిన్ పేరొచ్చేసి మాయ. హీరో పేరొచ్చేసి రయాన్. వీళ్ళ ఇద్దరు అయితే పిక్నిక్ అయితే వెళ్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళ యానివర్సరీ ఉంటది టుడే. సో, అందుకని చెప్పి వాళ్ళైతే పిక్నిక్‌కి వెళ్తారనమాట. సో, వాళ్ళకైతే ఆకలి అవ్వడంతో ఇంకా దావలో వెళ్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు చూసుకోకుండా అయితే ఒక కారుకైతే గుద్దేస్తారు. సో, గుద్దడంతో ఇంక కొంచెం అతనికైతే బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది రయాన్‌కి. సో, ఇంకా వాళ్ళైతే ఆకలి అవుతుందని చెప్పేసి వేరే ఊర్లోకైతే వెళ్తారనమాట. ఆ ఊరు పేరు వచ్చేసి వీనస్ టౌన్ లిమిట్ అనమాట. సో, అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళు డిన్నర్ చేయడానికని చెప్పి డిన్నర్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. సో, ఆ రెస్టారెంట్‌లోకైతే వెళ్తారు. సో, అందరూ వాళ్ళనైతే విచిత్రంగా అందరూ చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళకైతే ఏం అర్థం కాదు. ఇంకా వాళ్ళైతే ఆర్డర్ అయితే పెడతారనమాట వాళ్ళు ఫుడ్ తినడానికి. వాళ్ళ యానివర్సరీ కాబట్టి ఇంకా ఆ హోటల్ వాళ్ళు కూడా కొంచెం అయితే వాళ్ళు చేస్తారనమాట. ఈ అమ్మాయిని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పార్ట్ 2లో తెలుస్తుంది ఈ అమ్మాయి ఎవరో. అంటే ఇందాకొచ్చింది కదా వెయిటర్ లాగా. సో, ఆ అమ్మాయిని గుర్తుపెట్టుకోండి. ఇంకా వాళ్ళు అక్కడున్న వాళ్ళు కూడా వేరే కపుల్‌ది కూడా మాది ఎడెన్ అండ్ నిల్ అనమాట వాళ్ళిద్దరి పేరు. సో, వాళ్ళిద్దరిది కూడా యానివర్సరీ అని చెప్పగా ఇంకా అక్కడ బిల్ ఇచ్చేస్తారనమాట. ఇంకా అక్కడ ఉన్న ఒక బిల్ ఆమె అయితే ఏం చెప్తుందంటే, ఇక్కడొచ్చి వెళ్ళిన వాళ్ళు ఎవరు బ్రతకలేరు. చూసారు కదా అతను కూడా చనిపోయాడు అని చెప్పైతే చెప్తుందనమాట. సో, చెప్పిన వెంటనే మాకేం అవ్వదులే మేము ఇంకా వెళ్ళిపోతున్నాం అని చెప్పైతే రయాన్ అండ్ మాయ ఇద్దరు కలిసి అయితే చెప్తారు. ఇంకా బయటికి రావగానే కార్ స్టార్ట్ చేద్దామని చూస్తే కార్ మాత్రం స్టార్ట్ అవ్వదు. సో, వాళ్ళకైతే అసలు అర్థమే కాదు. ఇదంతా స్కామ్ లాగా ఉందే ఏం జరుగుతుంది అని చెప్పైతే అనుకుంటారు వాళ్ళు. రయాన్‌కి మాత్రం అస్సలు నమ్మకమే ఉండదు. అసలు సడెన్‌గా కార్ ఎలా స్టార్ట్ అవ్వకోకుండా అయిపోతుంది. దీన్ని కావాలనే ఎవరో చేశారు అని చెప్పైతే మాయోదైతే అంటూ ఉంటాడు. ఇంకా అంతలోపే అక్కడ రుడి అని ఒక మెకానిక్ ఉంటాడు. సో, అతనైతే అక్కడికైతే వచ్చి నేనైతే మీ కార్‌ని బాగు చేయగలుగుతాను. ఇక్కడ నేను మెకానిక్‌ని అని చెప్తాడనమాట. సరే మీ కార్ రిపేర్ అవ్వడానికి ఎంతసేపు టైం పడుతుంది. మేము ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పి రయాన్ చెప్పగా, కార్ రిపేర్ అవ్వడానికి ఒక రోజు అయితే పడుతుంది. నేను మార్నింగ్ అయితే ఇస్తాను. ఈరోజు మీరు ఇక్కడే స్టే చేయండి అని చెప్పైతే ఆ రుడి అయితే చెప్తాడు. సో, రుడి చెప్పడంతో ఇదంతా స్కామ్ లాగా ఉంది. మీరే కావాలని ఏమన్నా ఇట్లా కార్ ఏమన్నా డ్యామేజ్ చేశారా అని చెప్పి అయితే రయాన్ కొంచెం గట్టిగా అయితే మాట్లాడతాడు. మీరు అలా మాట్లాడకండి. నేనెందుకు చేస్తాను అని చెప్పైతే రుడి అయితే చెప్తాడనమాట. సో, చెప్పిన వెంటనే వాళ్ళైతే అంటే వాళ్ళే ఉంటారు కదా హోటల్ వాళ్ళు. మీకొక రూమ్ చూపిస్తాను అని చెప్పైతే ఒక రూమ్ దగ్గరికైతే తీసుకొని వెళ్తుంది. అంటే అది గెస్ట్ హౌస్ అనమాట. అంటే ఆ ఊర్లో ఒక యజమాని ఉంటాడు. సో, అతనికి గెస్ట్ హౌస్ అనమాట అది. తను ఎప్పుడోసారి వస్తూ వెళ్తూ ఉంటాడు. సో, ఆ గెస్ట్ హౌస్‌కైతే నేను తీసుకువెళ్తాను అని చెప్పైతే ఆ హోటల్ రైటర్ ఉంటుంది కదా! సో, తనైతే వాళ్ళిద్దరినైతే తీసుకెళ్తుంది. కానీ మాయ చెప్తుంది. ఏమని చెప్తుందంటే, "ఏం కాదు మనం వెళ్దాం" అని చెప్పి అంటుంది. కానీ రయాన్ మాత్రం ఇదంతా స్కామ్ లాగా ఉంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి చెప్తుంది. ఇంకా ఆ అమ్మాయి వచ్చేసి ఇంకా అక్కడ వాళ్ళని నేను డ్రాప్ చేస్తాను అని చెప్పైతే అక్కడ డ్రాప్ చేసి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అంతలోపే ఇద్దరు పిల్లలనైతే చూపిస్తారు. ఆ ఇద్దరు పిల్లలు వచ్చేసి మీరేం తప్పు చేయలేదు కదా అని చెప్పైతే ఆ ఇద్దరు పిల్లలైతే రయాన్‌ని అండ్ మాయనైతే అడుగుతారు. మీరు జాగ్రత్తగా ఉండాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను అని చెప్పైతే ఆ పిల్లలు కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు రూమ్‌లోకి వెళ్ళగానే వాళ్ళకైతే ఆ వుడెన్‌కి ఆ హౌస్ అయితే చాలా బాగా నచ్చేస్తుంది. సో, వాళ్ళిద్దరు రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతారనమాట. సో, ఫ్రెష్ అయిన తర్వాత అక్కడ ఫ్రిడ్జ్‌లో ఒక మందు బాటిల్స్ అవన్నీ పెడదామంటే ఆ ఫ్రిడ్జ్ అనేది పనిచేయదు. సో, అక్కడే హెల్ప్ లైన్ నంబర్ అనేది ఉంటుంది. సో, హెల్ప్ లైన్ నంబర్‌కైతే కాల్ చేసి చెప్తదనమాట మాయ. మా ఫ్రిడ్జ్ పని చేయటం లేదు అని చెప్పైతే మాయ ఫోన్ చేసి చెప్పడంతో ఇంకా అక్కడికి ఆ రయాన్ కూడా వస్తాడనమాట. అంటే అప్పుడు మాయ ఏమంటుందంటే చాలా పీస్‌గా ఉంది కదా ఈ ఫారెస్ట్‌లో అని చెప్పైతే అంటుంది. ఇంకా ఇప్పుడే మొదలవుతుందని పాపం మాయకైతే తెలీదు. సో, ఇంకా వాళ్ళిద్దరైతే మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే సౌండ్ పొల్యూషన్ అట్లా ఏం లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది కదా అని చెప్పైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక అంతలోపే వాళ్ళైతే రొమాన్స్ చేసుకుంటారు. సో, రొమాన్స్ చేసుకున్నాక ఎవరో దబదబా అయితే డోర్ అయితే కొడతారనమాట. సో, డోర్ ఓపెన్ చేసి చూస్తే
ఇంకా అక్కడ ఒక అమ్మాయి నిలబడుకొని తామర ఉందా అని చెప్పి అయితే ఆ అమ్మాయి అయితే అడుగుతుందనమాట. సో, అడిగిన వెంటనే ఇక్కడ తామర లాంటి వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ మేము రయాన్ అండ్ మాయ అని చెప్పి అయితే చెప్తుందనమాట. అప్పుడే రయాన్‌కైతే కొంచెం డౌట్ అయితే వస్తుంది. ఈ అమ్మాయి చాలా వింతగా ఉందేంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అయితే రయాన్‌కైతే డౌట్ వస్తుంది. సో, ఇంకా వాళ్ళిద్దరైతే పడుకొని ఉంటారు. సో, నాకు కొంచెం ఆకలి అవుతుంది అని చెప్పి అయితే ఎవరంటారంటే మాయ అయితే అంటుంది. ఇంకా కానీ అంతలోపే కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది కదా రయాన్‌కి. సో, బ్రీతింగ్ అనేది ఆడదనమాట. సో, ఇన్‌హేలర్ కోసం అయితే వెతుకుతాడనమాట. సో, వెతికిన వెంటనే అయ్యో! నేను మర్చిపోయాను ఇన్‌హేలరు నీ బ్యాగ్‌లో పెట్టడం. ఇన్‌హేలర్ అయితే కార్‌లోనే ఉంది అని చెప్పైతే రయాన్ అయితే చెప్తాడు. సో, చెప్పిన వెంటనే నాకు గూడా ఆకలవుతుంది. అలానే నువ్వేమన్నా నా కోసం తీసుకొని వస్తావా అని చెప్పైతే చెప్తుందనమాట. సరే నేను వెళ్లి తీసుకొనొస్తాను. బయట మోటార్ సైకిల్ అయితే ఉంది అని చెప్పి చెప్తుంది. ఇంకా రయాన్ అయితే వెళ్తాడు. వెళ్ళిన వెంటనే ఇంకా మాయాకైతే కాల్ అయితే వస్తుంది. సో, కాల్ రావడంతో ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. అంతలోపే డోర్ అయితే ఎవరో దబదబా అయితే కొడతారనమాట. సో, కొట్టిన వెంటనే మాయ చాలా భయపడిపోతుంది. సో, ఒక హోల్ ఉంటుంది కదా! డోర్‌కి హోలు. ఆ హోల్‌లో నుంచి చూస్తే మాత్రం ఎవ్వరు కనిపించరు. సో, కనిపించకపోవడంతో మాయ అయితే చాలా భయపడుతూ ఉంటుంది. అంటే ఇంట్లో ఎవరో ఉన్నట్లయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఎవరు లేరులే అనుకోనొచ్చేసి ఇంకా బయటకొచ్చి లోపలొచ్చి కూర్చుంటుందనమాట బయటంతా చూసేసి. సో, చూసేసినాక ఇంట్లో వచ్చి కూర్చున్న తర్వాత ఇంకా స్నానానికైతే వెళ్తుంది. కానీ తనకైతే ఫోన్ అయితే ఒక చోట ఉంటుంది అనమాట. సో, ఫోన్ ఒక చోట పెట్టింటే ఇంకొక చోట కనిపిస్తుంది దానికి. సో, ఇంకా తనైతే చాలా భయపడిపోతుంది. మాయ ఇంకా వ్యూ చూద్దామని చెప్పైతే బయటకైతే వస్తుంది. సో, బయటకొచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతుంది. సో, లోపలికెళ్ళి అయితే స్మోక్ చేస్తూ ఉంటుంది. సో, రయాన్ అయితే ఇంకా అక్కడికైతే వస్తాడనమాట. అంటే టౌన్‌లోకైతే వస్తాడు. సో, టౌన్‌లోకొచ్చిన తర్వాత అతని దగ్గరికైతే రూడీ దగ్గరికైతే వెళ్ళి అడుగుతాడనమాట. అంటే ఇప్పుడు మా కార్‌లో అది మర్చిపోయాను ఇన్‌హేలర్. అందుకే నేను వచ్చాను. నా ఇన్‌హేలర్ తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పైతే అంటుంది. సో, అంతలోపే మనకైతే రయాన్ అయితే ఇంకా అక్కడి నుంచైతే వెళ్ళిపోతాడు. ఇంకా మాయ అయితే లోపల రూమ్‌లో పియానో వాగిస్తూ ఉంటుంది. అంతలోపు ఎవరో వెనకాల నుంచి అయితే చూస్తున్నట్లయితే అనిపెడుతుంది. సో, కనిపించిన తర్వాత ఇంక రయాన్ అయితే ఫుడ్ అయితే కొనుక్కుంటాడు. సో, కొనుక్కున్నాక మాయ స్నానం చేస్తూ ఉంటుంది. కానీ ఎవరో మాస్క్ మ్యాన్ ఉన్నట్లయితే మాయకైతే నీడైతే కనపడుతుంది. సో, నీడ కనపడంతో వెనకాల తిరిగి చూస్తే కానీ అక్కడ ఎవరు ఉండరు. అంతలోపే పవర్ అయితే వెళ్ళిపోతుందనమాట. ఎవరో మెయిన్ ఆఫ్ చేసినట్టయితే అనిపిస్తుంది. ఇంకా మెయిన్ ఆన్ చేద్దామని చెప్పి వెళ్తుండగా అక్కడ ఒక మాస్క్ మ్యాన్ అయితే నిలబడుకొని ఉంటాడు. సో, దానికి చాలా భయమేసి లోపలికి వెళ్ళైతే గడైతే పెట్టుకుంటుంది. ఇంక అంతలోపే రయాన్ అయితే అక్కడికొస్తాడు. సో, వచ్చిన వెంటనే హగ్ చేసుకుంటుంది. ఈ ఇంట్లో నేను తాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారు అని చెప్పి రయాన్ చెప్తుంది. రయాన్ అయితే లైట్ తీసుకుంటాడు. ఎక్కడున్నాడు పద వెళ్దాం మెయిన్ ఆన్ చేద్దాం అని చెప్పి అయితే వాళ్ళిద్దరు వెళ్ళైతే మెయిన్ అయితే ఆన్ చేస్తారు. ఈ ఇంట్లో ఖచ్చితంగా ఎవరో ఉన్నారు నేను కాకుండా అని చెప్తుందనమాట. సో, చెప్పిన వెంటనే వాళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక అంతలోపే డోర్ అయితే ఎవరో గట్టిగా అయితే కొడతారనమాట. సో, డోర్ ఎవరో కొట్టడంతో ఈసారి ఈ అమ్మాయి పని చెప్తానుండు అని చెప్పి అయితే రయాన్ కొంచెం కోప్పడతాడు. కానీ మాయ వచ్చేసి ఏం కాదు ఉండు నేను కూడా వస్తాను నీతో పాటే అని చెప్పైతే మాయ అయితే చెప్తుంది. సో, చెప్పిన వెంటనే ఇంకేమవుతుందంటే ఇంకా బయటికెళ్ళి చూస్తే మాత్రం ఆ అమ్మాయి అయితే పారిపోతుందనమాట స్లోగా. మళ్ళీ అదే అమ్మాయి వచ్చి తామర ఉందా అని చెప్పైతే అడుగుతుంది. ఇంకా బయటకొచ్చే లోపల ఆ అమ్మాయి అయితే చాలా దూరంలో అయితే ఉంటుంది. కానీ వాళ్ళకైతే ఏం అర్థం కాదు. ఇంకా రయాన్ అయితే దగ్గరికి వెళ్తుండగా ఇంకా అమ్మాయి అయితే అక్కడి నుంచి అయితే పారిపోయి అయితే వెళ్ళిపోతుంది. సో, వెళ్ళిపోయినాక వాళ్ళైతే డిన్నర్ చేద్దామని చెప్పి డిన్నర్ అయితే చేస్తూ ఉంటారు. సో, అతనైతే తింటున్నప్పుడు తన సాస్ అయితే కింద పడుతూ ఉంటుంది. సో, ఏంటి కింద పడకుండా తినలేవా అని చెప్పైతే అంటుంది. కానీ పైనుంచేమో ఇంకా బ్లడ్ లాగా పడుతూ ఉంటుందనమాట. సో, పైకి చూడగానే అక్కడ ఒక గబ్బిలం అయితే చనిపోయి అయితే వేలాడదీసింటారు దాన్ని. అప్పుడు మాయ అయితే చాలా భయపడిపోతుంది రయాన్ అండ్ మాయ. సో, అంతలోపు వాళ్ళు డోర్ దగ్గరికి వెళ్ళి ఇంకా పారిపోదాం అనుకునే లోపలే అక్కడికి ఒక మాస్క్ మ్యాన్ వచ్చేసి గొడవలు తీసుకొని అయితే ఆ డోర్‌నైతే పగలగొట్టేస్తారనమాట. ఇంక ఇంట్లో కూడా ఇద్దరు మనుషులైతే మాస్క్ మ్యాన్‌లు అయితే ఉంటారు. సో, వాళ్ళైతే ఇంకా రయాన్ అండ్ మాయ ఇద్దరు కలిసి అయితే దాంకొని ఉంటారు. ఇంకా ఇద్దరు మాస్క్ మ్యాన్‌లు ఇంకా అంటే ఇద్దరైతే టాయ్స్ బొమ్మ అయితే పెట్టుకొనుంటారు. ఇంకొకడైతే మాస్క్ అయితే పెట్టుకొనుంటాడు. ఇంకా వాళ్ళైతే ఇంకా దాంకొని ఉంటారనమాట ఒక రూమ్‌లో. అక్కడికి గూడా వాడు మాస్క్ మ్యాన్ అనేది వచ్చేసి చెక్కని గట్టిగా కొట్టి ఇంక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. సో, వెళ్ళిపోవడంతో ఇంకా మళ్ళీ వాళ్ళు అంటే ఈ ఇంట్లో నుంచి అండర్ గ్రౌండ్ నుంచి మనం వెళ్ళొచ్చు. మనం అండర్ గ్రౌండ్‌లో అయితే ట్రై చేద్దామని చెప్పి పక్కనే ఒకటి ఉంటుందనమాట. ఒక కడ్డీలాగా. సో, దానికైతే ఓపెన్ చేసి వాళ్ళైతే అండర్ గ్రౌండ్‌లోంచి వెళ్ళి బయటికైతే వెళ్దామని చెప్పి ట్రై చేస్తారు. సో, దాంట్లోంచి అయితే దూరుతారనమాట వాళ్ళు. సో, దూరి ఇంకా పాక్కుంటూ అయితే కిందికి వెళ్ళిపోదామని చెప్పి అయితే వాళ్ళు పాక్కుంటూ అయితే లోపలికైతే వెళ్తారు. సో, లోపలికి అలానే వెళ్తూ ఉంటే ఇంకా మాయకి ఏమవుతుందంటే చూసుకోకుండా గాజు సీసా అయితే దాని చేతిలో అయితే గుచ్చుకునేస్తుందనమాట. సో, వాళ్ళకి సౌండ్ వస్తే పైన వాళ్ళకైతే తెలిసిపోతుంది కదా మాస్క్ మెన్స్‌కి. సో, వాళ్ళైతే జాగ్రత్తగా అయితే అక్కడి నుంచి అయితే వచ్చేస్తారు. ఇంక
ఇంకా ఆ గెస్ట్ హౌస్‌కి ఎదురుగానే ఇంకొక హౌస్ అయితే ఉంటుంది. సో, వాళ్ళిద్దరు కలిసైతే ఆ హౌస్‌లోకైతే వెళ్తారు. వెళ్ళిన వెంటనే వాళ్ళకి తెలియనిదేంటంటే వాళ్ళ వెనకాల మాస్క్ మ్యాన్ అయితే ఉంటాడనమాట. అంటే టాయ్ ఫేస్ మ్యాన్ అయితే ఉంటాడు. సో, ఉన్న వెంటనే వాళ్ళకైతే అసలు ఏం అర్థం కాదు. అసలు వాళ్ళెందుకు చంపుతున్నారు అని ఏం అసలు మనకేం చూపించరు. సో, ఇంక వాళ్ళైతే ఆయుధాలు వెతుకుదామని చెప్పైతే రయాన్ అయితే పైకైతే వెళ్తాడు. సో, పైకి వెళ్ళడంతో రయాన్‌కైతే ఒక గన్ అయితే దొరుకుతుంది. అంతలోపే మాస్క్ మ్యాన్ వచ్చేసి ఇంకా ఆ అమ్మాయిని చంపడానికైతే ట్రై చేస్తాడు. సో, ట్రై చేయడంతో అప్పటికే ఇంకా రయాన్ అక్కడికి రావడంతో ఇంకా మాస్క్ మ్యాన్ అయితే వెళ్ళిపోతాడనమాట అక్కడి నుంచి అయితే. సో, వెళ్ళిపోయినాక వాళ్ళైతే గన్ తీసుకొని అయితే సైలెంట్‌గా అయితే వస్తూ ఉంటారు. సో, వస్తూ ఉండడంతో ఎవరో వచ్చినట్టయితే సౌండ్ అయితే వస్తుంది. ఇంకా రయాన్ ఏమనుకుంటాడంటే మాస్క్ మ్యాన్ ఏమో అనుకోని చెప్పైతే కాల్చేస్తాడు. ఇక దగ్గరికెళ్ళి చూస్తే మాత్రం అక్కడ మాస్క్ అయితే ఉండదు. వాళ్ళకి అప్పుడే అర్థమవుతుంది ఇంటి ఓనర్‌ని మనం చంపేసామని చెప్పైతే. ఇక అక్కడే పక్కనే కార్ కీస్ అయితే ఉంటుంది. సో, ఆ కార్ కీస్ అయితే వెళ్ళిపోదామని చెప్పైతే వాళ్ళు అనుకుంటారు. అంటే ఎందుకంటే ఆ కార్‌లోనే కదా హౌస్ ఓనర్ అయితే వచ్చింది. సో, అంతలోపే అక్కడికి మాస్క్ మ్యాన్ వచ్చేసి ఇంకొక కార్ అయితే తీసుకొని వచ్చి గుద్దుతాడనమాట ఆ కార్‌ని. సో, గుద్దడంతో ఇంకా ఏమవుతుందంటే ఇక రయాన్ అయితే ఏం చెప్తాడంటే మాయ ఇక్కడ నుంచి వెళ్ళిపో నువ్వు పరిగెత్తు అడవిలోకి అని చెప్పి చెప్తాడనమాట. ఇంకా మాయ అయితే అడవిలోకి అయితే పరిగెడుతుంది. ఇంకా రయాన్ అయితే ఇంకా చూస్తుంటాడనమాట. ఇంకా మాయ అయితే అడవిలోకి పరిగెత్తడంతో ఇంకొక చెట్ల మధ్యలో అయితే దాంకుంటుంది. అక్కడికైతే మాస్క్ మ్యాన్ అయితే వస్తుందనమాట. ఆమె వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. కానీ తనకైతే ఒక ఫోన్ అయితే దొరుకుతుంది. సో, ఆ ఫోన్‌లోంచి ఫోన్ చేద్దామని చెప్తే మాత్రం అక్కడికైతే సిగ్నల్స్ అయితే రావు. ఇంకా అంతలోపే ఇంకా మాయ అయితే సిగ్నల్ కోసం చూస్తూ ఉంటుంది. సో, చూస్తూ ఉండడంతో ఇంకా అక్కడి నుంచి అయితే లేసి వచ్చేద్దామని చెప్పైతే ఇంకా లేసి అయితే వస్తూ ఉంటుంది. సో, వస్తూ ఉండడంతో ఇంకా అంతలోపే మాస్క్ గర్ల్‌కి అయితే దొరికేస్తుందనమాట. సో, దొరికేసిన తర్వాత ఇంకా ఆమె అయితే స్పృహ తప్పిచ్చేసి ఇంకా అక్కడి నుంచయితే మాయనైతే తీసుకొనైతే వెళ్ళిపోతుంది. ఇంక అంతలోపే రయాన్ అయితే ఇంకా గన్ పట్టుకొనైతే తిరుగుతూ ఉంటాడు. ఇక గన్ పట్టుకొని తిరుగుతున్నప్పుడైతే ఆ మాస్క్ మ్యాన్ తల మీదైతే గన్ అయితే పెడుతుందనమాట. సో, పెట్టిన వెంటనే ఇంకా పక్కటి నుంచయితే ఇంకొక పెద్ద మాస్క్ మ్యాన్ వచ్చేసి ఇంక వాళ్ళిద్దరినైతే తీసుకొనొచ్చేసి ఒక ఇంట్లో అయితే కట్టేస్తారనమాట. సో, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. నన్ను పెళ్లి చేసుకుంటావు కదా నువ్వు అని చెప్పైతే రయాన్ అయితే అడుగుతాడు. అవును నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తుందనమాట. ఇంక అక్కడైతే ముగ్గురైతే ఉంటారు. సో, ముగ్గురు మాస్క్ మ్యాన్‌లు అయితే ఉంటారు. సో, ముగ్గురు మాస్క్ మ్యాన్ ఉండడంతో ఇంకా తననైతే చంపేస్తాడనమాట రయాన్‌ని. అప్పుడైతే మాయ అయితే అసలు మీరెవరు? ఎందుకు చంపాలనుకుంటున్నారు? అసలు మేమేం చేశామని చంపాలనుకుంటున్నారు? అసలు మీరు ఎవరు? మీకేం కావాలి చెప్పండి అని చెప్పైతే చెప్తూ ఉంటది. ఇంక అంతలోపే ఆ అమ్మాయిని కూడా మాయని కూడా చంపేస్తారు. అంటే ఇంతకుముందు మాయ చెట్లలో పడిపోయినప్పుడు కాల్ చేస్తుంది కదా! అప్పుడు పోలీస్ వాళ్ళకైతే కాల్ అయితే వెళ్తుంది. ఇంకా లొకేషన్ అయితే ట్రేస్ చేసి ఆ ఇంటి దగ్గరికైతే వస్తారనమాట పోలీస్ వాళ్ళు. ఇంకా పోలీస్ వాళ్ళు రావడంతో ఆ ముగ్గురు మాస్క్ మ్యాన్స్ అయితే వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఇంకా మాయ అయితే ఒకటి బెడ్ మీద అయితే పండుకొని ఉంటుంది. మాయ అయితే స్పృహ అయితే ఉంటుంది. అంటే మాయ ఇక్కడ చనిపోలేదని మనకు అర్థమవుతుంది. సో, ఇంతటితో అయితే ఈ మూవీ అయితే ఎండ్ అవుతుందనమాట. అసలు ఎందుకు చంపారు? అసలు వీళ్ళు ఎవరు? అసలు వీళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు? వాళ్ళు మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు? అని చెప్పి ఇదంతా సెకండ్ పార్ట్‌లో అయితే ఉంటుంది. సో, సెకండ్ పార్ట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.